హలో గైస్, వెల్కమ్ టు సుమంత్ టాక్స్. మరి పెద్ద తాలూకు అప్డేట్ అయితే వచ్చింది. ఏంటి అంటే ప్రజెంట్ సినిమా షూటింగ్ అయితే ఇక్కడ ప్రజెంట్ లొకేషన్స్లో అంతా కూడా ఫినిష్ అయిపోయింది. కొత్త షెడ్యూల్ కోసం టీం అంతా కూడా ఇప్పుడు ఢిల్లీ అయితే వెళ్ళడానికి ప్రయత్నిస్తున్నారనమాట. ఢిల్లీలో ఒక ఫేమస్ లొకేషన్స్లో అయితే ఇప్పుడు షూటింగ్ జరుపుకోవడానికి మొత్తం ప్లాన్ చేసుకుంటున్నారు. ఇప్పుడు ఏంటంటే జాహ్నవి కపూర్ కూడా ఈ షూటింగ్లో పార్టిసిపేట్ చేసే అవకాశం అయితే కనిపిస్తుంది. మన చరణ్ అన్న అలాగే జాహ్నవి కపూర్ ఇద్దరు కాంబినేషన్లో చాలా సీన్స్ షూట్ చేస్తారు. ఇప్పుడేంటంటే కొంచెం ఒక సాంగ్ అనుకోవచ్చు, లేకపోతే వాళ్ళిద్దరి మధ్య ఒక ఇండివిజువల్ సీన్స్ అయితే షూట్ చేయడానికి ఢిల్లీ వెళ్తున్నారనమాట. దాంతోపాటుగా ఢిల్లీలో ఈ సీక్వెన్స్తో పాటుగా ఒక అద్భుతమైన ఫైట్ సీక్వెన్స్ కూడా ప్లాన్ చేశారు గైస్. అది మాత్రం అసలు నిజంగా చూస్తేనే మన గగురు పొడిచే అంత లెంగులో ఉంటుంది అనమాట. సో చాలా బాగా ప్లాన్ చేస్తున్నారు. ఫైట్ మాస్టర్ కూడా ఇంకా ఫిక్స్ చేయలేదు. ఇంతకు ముందు అనుకున్నట్టు నవాకాంత్ మాస్టర్ అని చెప్పి చాలా మంది పేర్లు వినిపించాయి, కానీ ఇప్పుడు దీనికి ఈ ఫైట్ సీక్వెన్స్కి అయితే ఒక కొత్తగా అంటే రీసెంట్గా నార్త్లో ఒక మాస్టర్ ఉన్నారంట, వాళ్ళని తీసుకొచ్చి ఇందులో డిజైన్ చేయమని అడుగుతున్నారంట. సో అది మరి అంతవరకు నిజం లేకపోతే ఏంటి అనేది మనం వెయిట్ చేసి చూడాలి. బట్ ఇందులో యాక్షన్ సీక్వెన్సెస్ నెవర్ బిఫోర్ ఎవర్ ఆఫ్టర్ అనేటట్టు అయితే బుచ్చిబాబు ప్లాన్ చేస్తున్నాడు. అంతే, ఇప్పుడు గ్లోబల్ స్టార్ సినిమా అనగానే అవి పడాలి. మన గేమ్ చేంజర్లు మిస్ అయినాయి, అవి పక్కన పెట్టండి. బట్ ఇక్కడ ఏంటంటే ఒక రూరల్ మాస్ డ్రామా కాబట్టి ఎమోషన్స్ ఎప్పుడైనా కనెక్ట్ అవ్వాలి అంటే ఫైట్స్ చాలా ఇంపార్టెంట్. ఫైట్స్ సరిగ్గా పడితేనే, అదే కూడా సరైన ప్లేస్లో పడాలి. ఏదో మళ్ళీ అంత మాస్ హీరో కదా ఎక్కడ పడతాడు పెట్టేద్దామంటే ఫెయిల్ అయిపోతాయి. కోర్స్ బుచ్చిబాబు అవన్నీ ప్లాన్ చేసుకుంటాడు అనుకోండి, కానీ చెప్తున్నాను ఫైట్ ప్లేస్మెంట్ అనేది చాలా ఇంపార్టెంట్. అది కూడా ఒక స్పెషల్ ఎక్సర్సైజ్ చేస్తున్నారు దానికోసం. మనకైతే మంచి యాక్షన్ సీక్వెన్సెస్ సినిమాలో అదిరిపోతున్నాయి. రంగస్థలంలో మనకు నైట్ ఫైట్ ఒకటి ఉంటుంది, జాతర ఫైట్ ఒకటి ఉంటుంది. సో ఇట్లాంటి మనకు చాలా కనెక్ట్ అయిపోతాం ఇన్స్టంట్గా. అలాంటి ఫైట్ సీక్వెన్సెస్ ఇప్పుడు కూడా ప్లాన్ చేస్తున్నారు. నాకైతే చాలా ఎగ్జైటింగ్గా ఉంది గైస్. ఇంకొక మాట ఏంటి అంటే చరణ్ గారు కూడా అసలు బయట గ్యాప్ వేయకుండా మొన్న ఏదో ఒక డ్రగ్ అవేర్నెస్ ప్రోగ్రామ్ అని పార్టిసిపేట్ అయ్యారు, వెంటనే వెళ్ళిపోయారు. ఆ రకంగా RRRకి వచ్చినట్టు గేమ్ చేంజరు ఎక్కడైనా సరే చరణ్ అన్న అసలు బ్రేక్ ఇవ్వడు, తనంతట తను వెళ్ళిపోతూ ఉంటాడు. ఇక్కడ ఏంటంటే మొత్తం డైరెక్టర్ హ్యాండ్లో ఉంటాడు. డైరెక్టర్ కరెక్ట్గా ప్లాన్ చేయగలిస్తేనే ఏ సినిమా అయినా హిట్ అవుతుంది. చరణ్ అన్న ఏంటంటే 100% ఎఫర్ట్లు పెడతాడు. బట్ ఇక్కడ మెయిన్ ఏంటి, మనం వెళ్ళేదంటే కథ కరెక్ట్గా లేదు, స్క్రీన్ ప్లే కరెక్ట్గా లేదు అంటే ఏ హీరో అయినా ఎంత పెద్ద హీరో అయినా ఏం చేయలేడు. ఇప్పుడు అంతే సంగతి. ఖచ్చితంగా ఈ సినిమాలో ఫైట్ సీక్వెన్సెస్, సాంగ్స్, కామెడీ అన్ని ఎలిమెంట్స్ ఉంటాయి గైస్. చాలా ఎలిమెంట్స్ ఉన్నాయి ఇందులో. ఇదేదో కంప్లీట్ సీరియస్గా వెళ్ళేటట్టు కాదు. అన్ని ఎలిమెంట్స్ అన్ని యాంగిల్స్లో డిజైన్ చేశారు. ఒక రూరల్ మాస్ యాక్షన్ డ్రామాని అయితే మనం చూడబోతున్నాం. మళ్ళీ రంగస్థలం రోజులైతే రాబోతున్నాయి అని చెప్పి గట్టిగా చెప్పగలను నేనైతే. సో దీని తాలూకా లీక్స్ ఏమీ బయటకు రావట్లేదు, అదొక మంచి విషయం అని చెప్తాను. యాజ్ ఆఫ్ నౌ షూటింగ్ అప్డేట్ అయితే అది ఢిల్లీ వెళ్తున్నారు. సో రిమైనింగ్ అప్డేట్స్ కూడా పోస్ట్ చేస్తాను గైస్. మీకు ఇంకేమైనా అప్డేట్ తెలిసి ఉంటే మీరు కూడా కింద కామెంట్లో పెట్టండి, వీలైతే దాని గురించి కూడా నేను వీడియో చేస్తాను. థ్యాంక్ యూ.